ఏపీలో రాజకీయాలు రసవత్తర మలుపు తిరగబోతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేనలు పొత్తులో ఉండగా తాజాగా బీజేపీ ఈ కూటమిలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడం అందరికీ తెలిసిందే. దీంతో ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదరబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి అయిన మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏపీలో అద్భుతం జరగబోతున్న సమయంలో అందరూ సహకరించాలని, తాను పవన్ కళ్యాణ్ కోసం ఏం చేయడానికైనా రెడీ అని నాగబాబు అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర జాతికి ప్రమాదకరమని, కరోనా తర్వాత అంతటి అత్యంత ప్రమాదకర వైరస్ వైసీపీనే అని తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ వైరస్ కు విరుగుడు టీడీపీ, జనసేన పార్టీలేనని అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ జనసేన సమీక్షా సమావేశంలో పాల్గొన్న సందర్భంగా నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట సాధన కోసం ఉద్యమం చేపట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ని తెలంగాణ ప్రజలు ఓడించి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని, అలాంటిది ఏపీలో వైసీపీ ఏ అభివృద్ది చేపట్టని జగన్ ను ఎందుకు గెలిపిస్తారని, ఈ ఎన్నికల్లో వైసీపీ కూడా ఇంటికి వెళ్లిపోతోందని జోస్యం చెప్పారు. ఆ పార్టీని గద్దెదించాల్సిందేనని ప్రజలకు పిలుపునిచ్చారు.